మనము గ్రూప్ 1 పరీక్షలో మెయిన్స్ పేపర్లో చూస్తున్న క్వశ్చన్స్ ని ఒక కంటిన్యూస్ సిరీస్ గా చేస్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ మనము ఈ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 1 హిస్టరీ సెక్షన్ లో ఒక ప్రధానమైన క్వశ్చన్ ని మనము ఇవాళ చూద్దాం. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, సో జస్ట్ సీ దిస్ క్వశ్చన్ 4A. The nature of British rule and colonial policies, the nature of British rule and colonial policies significantly altered after the 1857 revolt. Discuss అని క్వశ్చన్ ఇచ్చారు. తెలుగులో చూస్తే మనము బ్రిటిష్ పాలన స్వభావం మరియు వలసవాద విధానాలు 1857 తిరుగుబాటు తర్వాత గణనీయంగా మార్పు చెందాయి, చర్చించుము అని అన్నారు. సో మీకు తెలిసి ఉంటది, ఓకే, భారతదేశంలో 1857 రివోల్ట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. భారతీయ స్వతంత్రానికి జరిగిన మొదటి యుద్ధం. దానితో పాటు దీన్ని సిపాయి తిరుగుబాటు అని కూడా పిలుస్తారు. సో ఈ సిపాయి తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ పాలన విధానంలోనూ దానితో పాటు ఓకే వలసవాద విధానాలలో ఎలాంటి మార్పులు వచ్చాయి అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ కి మనము ఇంట్రడక్షన్ రాసుకునేటప్పుడు we can write an introduction on the basis of the 1857 revolt itself. How 1857 revolt is an important revolt during the British colonial rule, which has shook the foundation of the British colonial rule and it tried to exert independence for India, and it was the most intense and violent movement against the British colonial rule అని ఇంట్రడక్షన్ లో రాయొచ్చు. అంటే 1857 తిరుగుబాటు బ్రిటిష్ పరిపాలన వ్యవస్థకు వ్యతిరేకంగా భారతీయులు చేసిన మొదటి వాయిలెంట్, ఓకే, సో మొదటి హింసాయుతమైన తిరుగుబాటు. ఈ తిరుగుబాటు బ్రిటిష్ రాజ్యాన్ని కూకటి వేలతో సహా పెకలించడానికి ప్రయత్నించింది. ఈ ప్రయత్నం జరిగిన తర్వాత బ్రిటిష్ పాలన విధానంలోనూ దానితో పాటు వాళ్ళు తీసుకునే విధానాలలో కూడా చాలా మార్పులు వచ్చాయి. సో ఈ క్వశ్చన్ లో మనకు రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి పాలన విధానంలో ఎటువంటి మార్పులు వచ్చాయి, రెండవది వచ్చేసి మనకు వలసవాద విధానాలలో పాలన స్వభావంలో ఎలాంటి మార్పులు వచ్చాయని రెండు ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇఫ్ యు కెన్ రైట్ వన్ సైడ్ హెడ్డింగ్, అంటే రెండు సైడ్ హెడ్డింగ్స్ ని సపరేట్ గా డీల్ చేయాలంటే ఫస్ట్ పాలన స్వభావం అని ఒక టైటిల్ పెట్టుకోండి. ఈ పాలన స్వభావం అనే టైటిల్ పెట్టుకున్నప్పుడు పాలన స్వభావంలో ఎలాంటి మార్పులు వచ్చాయంటే, పర్టికులర్లీ దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ బ్రిటిష్ అప్రోచ్ టువర్డ్స్ ఇండియా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ పాలన విధానాల్లో మార్పులు అనే విషయాన్ని మీరు ఒక సైడ్ హెడ్డింగ్ గా రాసి దాని కింద మీరు ఏమని రాయాలంటే, బ్రిటిష్ పాలనలో కంపెనీ నుంచి క్రౌన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. అంటే అంతవరకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలిస్తుంటే అక్కడ నుంచి క్రౌన్ కి ప్రభుత్వం మారడము అనేది ఒక ఇంపార్టెంట్ చేంజ్. దానితో పాటు రెండవది ఏంటంటే, మనము బ్రిటిష్ పాలన అబ్జర్వ్ చేస్తే 1857 తిరుగుబాటుకు ముందు భారతదేశంలో ఎన్నో సామాజిక మార్పులను తీసుకురావడానికి వాళ్ళు ట్రై చేశారు. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద సోషల్ రిఫార్మ్స్ ఆఫ్ ఇండియా. కానీ ఒక్కసారి 1857 రివోల్ట్ జరిగిన తర్వాత బ్రిటిషర్స్ హావ్ పుట్ ఏ ఫుల్ స్టాప్ టు ద సోషల్ రిఫార్మ్ మెజర్స్. ఎందుకంటే భారతదేశంలో 1857 తిరుగుబాటు జరగడానికి ఒక ప్రధానమైన కారణము భారతదేశంలో జరుగుతున్న సామాజిక మార్పులు, మతపరమైన మార్పులే ప్రధాన కారణం. కాబట్టి వాటికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టారని రెండో అంశంగా మనం మెన్షన్ చేయొచ్చు. దానితో పాటు ద థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ చేంజ్ ఈజ్ ఇఫ్ వీ కెన్ అబ్జర్వ్ ద చేంజ్ ఇన్ బ్రిటిష్ యాటిట్యూడ్ బిఫోర్ 1857 రివోల్ట్. ఇండియన్స్ ను సివిల్ సర్వీసెస్ లో కానీ, పొలిటికల్ అఫైర్స్ లో కానీ, ఎగ్జిక్యూటివ్ లో కానీ, లెజిస్లేచర్ లో కానీ హయ్యర్ లెవెల్స్ లో ఇండియన్స్ ని ఎప్పుడూ రిప్రజెంట్ చేయలేదు. కానీ 1857 రివోల్ట్ తిరుగుబాటు తర్వాత 1861 సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ రిఫార్మ్ యాక్ట్, ఇండియన్ పోలీస్ యాక్ట్, ఇండియన్ హైకోర్ట్స్ యాక్ట్, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861 ఈ అన్ని విధానాలతో ఇండియన్స్ కు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఇది ఇంకొక కీలక మార్పు, ఇది మూడో దానిగా మనం పేర్కోవచ్చు. సో వెరీన్ ఇండియన్ పార్టిసిపేషన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ ఇంక్రీజ్. దెన్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ చేంజ్ ఈస్ ద బ్రిటిషర్స్ బ్రాట్ ఇన్ ఎ లాట్ ఆఫ్ మిలిటరీ రిఫార్మ్స్. ఈ మిలిటరీ రిఫార్మ్స్ తీసుకురావడానికి వాళ్ళు పీల్ కమిషన్ అనే ఒక కమిషన్ ని అపాయింట్ చేసి, ఆ పీల్ కమిషన్ రికమెండేషన్ ఏంటంటే, బెంగాల్ ప్రావిన్స్ లో మిలిటరీ నిష్పత్తి ఎలా ఉండాలంటే, ప్రతి ఇద్దరు ఇండియన్ సోల్జర్స్ కి ఒక యూరోపియన్ సోల్జర్ ఆర్ బ్రిటిష్ సోల్జర్ ని అపాయింట్ చేయాలని చెప్పి ఒక కొత్త నిష్పత్తిని సెట్ చేశారు. దానితో పాటు రెండో విధానం మనం అబ్జర్వ్ చేస్తే, ఈ పీల్ కమిషన్ లో in the military they started following a policy called divide and counterpoise strategy. ఈ స్ట్రాటజీ ప్రకారం భారతీయ మిలిటరీలో జాతి ఆధారిత, మత ఆధారిత రెజిమెంట్లను సెటప్ చేయడం స్టార్ట్ చేశారు. దీనితో పాటు ఇంకొక ముఖ్యమైన మార్పు మిలిటరీ రిఫార్మ్ ఒకటి. దాని ముందు మనము ఏం మాట్లాడుకున్నాం, సామాజిక మార్పులకు
ఫుల్ స్టాప్ పెట్టడం. దాని ముందు మనం మాట్లాడుకున్నది ఇండియన్ పార్టిసిపేషన్ ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేశారు. కంపెనీ నుంచి క్రౌన్ కి పవర్ ట్రాన్స్ఫర్ చేశారని మాట్లాడుకున్నాం. సో దానితో పాటు ఇంకొక ముఖ్యమైన విధానం మార్పు ఏది చూసామంటే, బ్రిటిషర్స్ ఆఫ్టర్ ద 1857 రివోల్ట్ దే స్టార్టెడ్ ఫాలోయింగ్ ఏ పాలసీ కాల్డ్ డివైడ్ అండ్ రూల్ పాలసీ. అంటే భారతదేశంలో విభజించు పాలించు అనే ఒక విధానానికి ఇక్కడ స్టెప్ వేశారు. విభజించు పాలించు విధానంలో భారతీయ దేశంలో ఉన్న హిందువులకు ముస్లింలకు మత తగాదాలను యాక్టివ్ గా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. దీని ముందు వరకు మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ ఇండియా ద హిందూస్ అండ్ ముస్లిమ్స్ వర్ లివింగ్ టుగెదర్ అండ్ దే ఫాట్ ద 1857 రివోల్ట్ ఆల్సో టుగెదర్. బట్ వీళ్ళు విభజించు పాలించు అనే విధానాన్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. ఇది ఒక 5th డైమెన్షన్ గా మీరు రాసుకోవచ్చు. దానితో పాటు ఒక 6th డైమెన్షన్ గా 1857 రివోల్ట్ జరిగే తర్వాత వచ్చిన మార్పులలో బ్రిటిష్ వాళ్ళు 1857 రివోల్ట్ తర్వాత ఇండియాలోని ఒక ప్రిన్స్లీ స్టేట్స్ ను జమీందార్స్ ను చాలా దగ్గరికి తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఏవైతే ప్రిన్స్లీ స్టేట్ కి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్, సో ఇలాంటి ప్రిన్సిపల్స్ అన్నింటినీ పక్కన పెట్టి ప్రిన్స్లీ స్టేట్స్ కి నో అనెక్సేషన్ పాలసీ అనే ఒక వరంగా ఇచ్చారు. దానితో పాటు బ్రిటిష్ వాళ్ళు షిండియాస్ అండ్ అలాంగ్ విత్ దట్ ద గైక్వాడ్స్ ఆఫ్ బరోడా ఇలాంటి రాజులందరూ 1857 తిరుగుబాటును సప్రెస్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినందుకు వాళ్ళని రివార్డ్ చేస్తూ వాళ్ళకు స్టార్ ఆఫ్ ఇండియా లాంటి టైటిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇలాంటి మల్టిపుల్ చేంజెస్ ని బ్రిటిష్ వాళ్ళు 1857 రివోల్ట్ తర్వాత తీసుకొచ్చినా సరే మన ఫైనల్ గా కంక్లూజన్ రాసేటప్పుడు ఏమని రాయాలంటే, బ్రిటిష్ పాలన విధానంలో మార్పు రావచ్చు, కానీ బ్రిటిష్ అల్టిమేట్ ఇంటెన్షన్ ఇన్ ఇండియా ఈజ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఇండియా. ఆ ఎక్స్ప్లాయిటేటివ్ క్యారెక్టర్ అనేది కంటిన్యూ అయిందని చెప్పి మనము కంక్లూజన్ లో రాయాలి. అంటే మార్పులు జరిగినా ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఒక కామన్ ఫీచర్ గా ఎండ్ ఆఫ్ బ్రిటిష్ రూల్ వరకు జరిగింది అనే అంశాన్ని మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఆల్ రైట్, థ్యాంక్ యూ.